చింతలపాలెం పులిచింతల ప్రాజెక్టు జెన్కో ఉద్యోగులను హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు గత 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న కార్మికుల షుగర్ లెవెల్ పడిపోవడంతో హుజూర్ నగర్లోని అత్యవసర విభాగానికి తరలించిన పోలీసులు ట్రీట్మెంట్ తీసుకునే ప్రసక్తే లేదు, చావడానికైనా సిద్ధం, మా ఉద్యోగం మాకు వచ్చేంత వరకు మా దీక్ష విరమించే ప్రసక్తే లేదు. జెన్కో ఎస్సీ దేశీయ కక్షపూర్వితంగా వ్యవహరిస్తూ మా కుటుంబాలను రోడ్డునపై పడివేస్తున్నారు అని ఆరోపిస్తున్న ఉద్యోగులు. గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. అయినా కూడా ఎంత పోరాడినా కూడా ఈ రోజుకి మాకు ఆక్సిజన్ అనేది ఇవ్వకుండా ఏదో పీస్ వర్క్ అని అదని ఇదని ఎస్సీ గారు మా మీద పర్సనల్గా రెవెన్యూ తీసుకోవడానికి మాకున్న కాంట్రాక్ట్ తీసేసి ఇలా రోడ్డును పడేసింది. ఇలాంటి 10 రోజులు అమరహర నిరాహార దీక్ష చేసిన ఇంతవరకు మేము పట్టించుకునే నాదులేదు. అయినప్పటికీ ఇవాళ పోలీసు వారి ఆధ్వర్యంలో హాస్పిటల్ రావడం జరిగింది. మేము 10వ రోజు ఆమరణ దీక్షకి చేరుకున్నాము. మాకు షుగర్ లెవెల్స్ డౌన్ అయినాయి. మేము పోరాటం చేస్తుంది ఉద్యోగాల కోసం. ఉద్యోగాలు ఇవ్వటం అనేది జెన్కో ఒక పెద్ద కారణంగా చూపిస్తుంది. మాకు అన్ని అర్హతలు ఉన్న ఉద్యోగాలు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. మా కోర్టు విత్డ్రా చేయించి కూడా మాకు ఉద్యోగం ఇస్తామని హామీ తప్పారు. మేము 10 రోజుల నుంచి తీసుకున్న ఆమరణ దీక్ష ఈరోజు భగ్నం చేయడానికి ట్రై చేశారు. మమ్మల్ని బలవంతంగా ఏదైతే ఉందో తీసుకొచ్చారు ఇక్కడికి హాస్పిటల్కి. మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్కి సహకరించము. మాకు ఫుల్ ఆర్టిజన్ ఉద్యోగాల జాయినింగ్ లెటర్ ఇచ్చే వరకు మేము ఈ దీక్షని విరమించము. మాకు బలవంతంగా ట్రీట్మెంట్ చేసినంత మాత్రాన మేము ట్రీట్మెంట్ తీసుకోము. ఏదో ల్యాండ్ ఆర్డర్ అని ఇంకోటని తీసుకొచ్చారు. మేము ఒకటే డిసైడ్ అయినాము, ప్రాణమా ఉద్యోగమా, ఉద్యోగం వచ్చే వరకు మేము ట్రీట్మెంట్ తీసుకోము.